ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ముఖ్యంగా నా ప్రియమైన యువతి యువకులారా, ఈనాటి సువార్త నుండి మనము గ్రహించవలసిన గొప్ప విషయం, విశ్వసించాలి, విమోచన పొందాలి. విశ్వాసములోనే విమోచన కలదు అన్నటువంటి సత్యాన్ని మనము ఒక కుష్ఠరోగి నుండి నేర్చుకుంటూ ఉన్నాం. నేటి సువార్తను మనం గమనించామంటే కొన్ని వచనాలే, కానీ లోతైనటువంటి ఒక అర్థము, పరమార్థము కనిపిస్తుంది. ఒకవైపు కుష్ఠరోగి విశ్వాసము, మరొక వైపు క్రీస్తు ప్రభుని విమోచనము. ఈ రెండు ఏకమవుతున్నాయి. ఒకవైపు మానవుని ప్రార్థన, మరొక వైపు దేవుని రక్షణ. ఈ రెండు ఏకమవుతున్నాయి. ఆ రెండు ఏకమైనప్పుడే ఆ కుష్ఠరోగి సంపూర్ణ స్వస్థత పొంది ఇంటికి వెళ్తూ ఉన్నాడు. అంటే విశ్వసించడములో విమోచనము కలదు అని మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఈ రెండు పాత్రల గురించి మనం ధ్యానించాలి. ఒకటి కుష్ఠరోగి పాత్ర, రెండవది క్రీస్తు ప్రభుని పాత్ర. కుష్ఠరోగి ఏ విధంగా ప్రభు చెంతకు వస్తూ ఉన్నాడు, క్రీస్తు ప్రభు ఏ విధంగా అతనిని చూచి స్పందిస్తూ ఉన్నాడు. ఆ ఇరువురి మధ్య జరిగే ఆ సంభాషణ కావచ్చు, పరస్పర ఆ సంభాషణ కావచ్చు, పరస్పర ఆ చర్య కావచ్చు, ఈ రెండు కూడా ఒక విమోచన వైపు ఆ వ్యక్తి నడిపిస్తూ ఉన్నాయి. కాబట్టి చాలా ముఖ్యంగా ఈ రెండు కలవాలి. ఈ లోకము పరలోకము కలవాలి. మన ప్రార్థన దేవుని దీవెన కలవాలి. మన కృషి ప్రభుని కృప కలవాలి. మన రావడం ప్రభుని పొందడం రెండు కలవాలి. అప్పుడే రక్షణ, అప్పుడే విమోచన. ఒక కుష్ఠరోగి ఈ సత్యాన్ని మనకు నేర్పిస్తున్నాడు. విమోచనం అంటే విశ్వాసమును కలిగి ఉండడం అని. మరి విశ్వాసం అంటే ఏంటి? కుష్ఠరోగి చూపించే విశ్వాసం అంటే ఏంటి? అందులో 3 అంశాలు ఉన్నాయి. విశ్వాసం అంటే కుష్ఠరోగి అందులో దాగి ఉన్నటువంటి 3 లక్షణాలు తెలియజేస్తున్నాడు. విశ్వాసం అంటే 3. ఒకటి అరుదించడము, రెండవది అర్థించడము, మూడవది అంగీకరించడం. ఈ 3 లక్షణాలను కుష్ఠరోగి తన విశ్వాసంలో చూపిస్తూ ఉన్నాడు. అరుదించడము అంటే ప్రభు చెంతకు రావాలి. కుష్ఠరోగి తన స్థితిని గమనించాడు, తన యొక్క రోగాన్ని తెలుసుకున్నాడు. ఈ రోగానికి విరుగుడిచ్చేది కేవలము క్రీస్తు ప్రభువే అని నమ్మి ఉన్నాడు. ఆ ప్రభు ఎక్కడ ఉన్నాడో తెలుసుకున్నాడు. ఆ ప్రభుని చెంతకు వస్తూ ఉన్నాడు. అరుదించాలి. కుష్ఠరోగి ప్రభు చెంతకు రాకుండా ఇంట్లో ఆగిపోయి ఉంటే అతనికి స్వస్థత కలిగి ఉండేదా? లేదు. కాబట్టి ముందుగా ప్రభువు నన్ను స్వస్థపరుస్తాడు అన్నటువంటి విశ్వాసంతో ముందుకు రావడము, ఆయన సన్నిధికి రావడము చాలా ముఖ్యం. సన్నిధికి అరుదించిన తర్వాత రెండవది అర్థించాలి. అర్థించాలంటే కోరుకోవడం, విన్నవించడం, ప్రార్థించడం. కుష్ఠరోగి ప్రభు యొక్క సన్నిధికి వచ్చి ఏం చేస్తున్నాడు? సాష్టాంగ ప్రమాణం చేస్తూ ఉన్నాడు, నమస్కరిస్తూ ఉన్నాడు. అంటే ప్రభువా, నా జీవితం నా చేతుల్లో లేదు, నాకు ఆరోగ్యం లేదు, నాకు సంతోషము లేదు, నాకు ఆనందము లేదు, నాకు అంగీకారం లేదు, అందరూ నన్ను విడిచిపెట్టి ఉన్నారు, అందరూ నన్ను బహిష్కరించి ఉన్నారు, నా జీవితం దుర్బలంగా ఉంది, ఇదిగో నా జీవితాన్ని నీకు సమర్పిస్తూ ఉన్నాను. సాష్టాంగ ప్రమాణం చేయడం అంటే సమస్తాన్ని ప్రభువుకు సమర్పించడము అని ఒక మాట అంటాడు. ఏమంటాడు? ప్రభువా, నీకు ఇష్టమైనచ్చు నన్ను ఆరోగ్యవంతునిగా చేయగలవు, స్వస్థత పరచగలవు. ప్రార్థించాలి.
అర్థించాలి. అతను వచ్చిన తర్వాత చాలామంది ప్రభువు చూడటానికి వస్తారు. అందరూ స్వస్థత పొందలేదు, ఎందుకంటే వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు. కానీ ప్రభుని అడగలేదు. కానీ కుష్ఠరోగి తాను ఎందుకు వచ్చాడో తెలుసుకున్నాడు కాబట్టి, ప్రభు అక్కడ ఉన్నాడు కాబట్టి, తాను నమ్ముకున్న ప్రభు ఉంటే ఆ అవకాశాన్ని కోల్పోవద్దు అన్నటువంటి భావంతో వెంటనే ప్రభువా నీకు ఇష్టమైన నన్ను స్వస్థపరచగలవు అర్థిస్తూ ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. చాలా ముఖ్యము. మనము కూడా దేవాలయానికి వస్తాము, ప్రభుని సన్నిధికి వస్తాము. వచ్చిన తర్వాత ఎటువంటి చలనం లేకుండా కూర్చోవడం కాదు, ప్రార్థన చేయాలి, అర్థించాలి, మన జీవితాన్ని సమర్పించాలి, ప్రభు ముందు మోకరిల్లాలి. నీకు సమస్తము సాధ్యము ప్రభువా, నా జీవితాన్ని బాగు చేయి, నడిపించు అని మనము అడగాలి. ఈ సత్యాన్ని మనము ఆ కృష్ణుని నేర్చుకుంటున్నాం. ఆ తరువాత ప్రభువు అతనికి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించి ఉన్నాడు. దానిని అతడు అంగీకరించాడు. ప్రభు అంటున్నాడు, నీకు సంపూర్ణ స్వస్థత లభించింది, నీవు వెళ్ళి దేవునికి కానుకలు చెల్లించుము. అంగీకరించడం అంటే కానుకలను చెల్లించడము. కానుకలు చెల్లించడం అంటే బియ్యము, అట్టుపళ్ళు తీసుకురావడం కాదు, ఆ కానుకలు కాదు. కానుకలు చెల్లించడం అంటే నీవు వెళ్ళి దేవుడు చేసిన ఆ మేలులను అందరికీ ప్రకటించడము, సంతోషంగా ఆ ప్రభు గురించి మాట్లాడడం. ఇవాంజలైజేషన్, మిషన్. వెళ్ళి ప్రభు గురించి మాట్లాడాలి. నేను ప్రభు చెంతకు వెళ్ళాను, ప్రార్థించాను, ఆయన నన్ను తాకాడు, స్వస్థపరిచాడు, దేవుడికి స్తోత్రములు అలా చెప్పడము కానుకలు చెల్లించడము. ఆ బాధ్యతను అంగీకరించాడు. అది విశ్వాసం అంటే. ప్రియులారా, విశ్వాసంలో ఉన్నటువంటి 3 లక్షణాలు. మొదటిది ఆనందించాలి, రెండవది అర్థించాలి, మూడవది అంగీకరించాలి. అంటే ప్రభువిచ్చే ఆ రక్షణను, ప్రభువిచ్చే ఆ పిలుపును, ప్రభువిచ్చే ఆ వయస్సును, ప్రభువిచ్చే ఆ శక్తిని, ప్రభువిచ్చే ఆ విశ్వాసాన్ని, ప్రభువిచ్చే క్రైస్తవ జీవితాన్ని, ప్రభువిచ్చే క్రైస్తవ బాధ్యతను, ప్రభువిచ్చే క్రైస్తవ జీవితాన్ని, అన్నిటికి మించి ప్రభువిచ్చే క్రైస్తవ సాక్ష్యాన్ని మనము అంగీకరించాలి. అంటే వెళ్ళి ప్రభు గురించి మాట్లాడాలి. ఈ 3 కుష్ఠరోగి యొక్క విశ్వాసము. ఆ విశ్వాసాన్ని గమనించిన ప్రభువు అతనికి విమోచనమును దయచేస్తూ ఉన్నాడు. ఆ విమోచన దయచేసే క్రమములో ప్రభుని స్పందన చూడండి. క్రీస్తు ప్రభు ఏ విధంగా ఆ కుష్ఠరోగి వైపు స్పందిస్తూ ఉన్నాడు. మొదటగా ఆ విమోచనలో కూడా 3 లక్షణాలు ఉన్నాయి. ప్రభువు ఆలకించాడు, ఆమోదించాడు, ఆనందంతో నింపాడు. ఆలకించాడు అంటే ఆ వ్యక్తి వచ్చి అడుగుతుంటే ప్రభువు నాకెందుకులే అని అనుకోలేదు, ఆలకిస్తూ ఉన్నాడు. తన బాధ ఏంటి, తన వేదన ఏంటి, తన రోగం ఏంటి, తన స్థితి ఏంటి, తన జీవితం ఏంటి ఆలకించాడు. ఆ వ్యక్తి మాట్లాడుతుంటే ఆలకించాడు, మధ్యలో ఆపి వేయలేదు. నాకు తెలిసి ఆపు అన్నాడా? లేదు. ఓపికగా ప్రభువు ఆలకించాడు. ప్రభువు ఎప్పుడు మనం వచ్చి ఇక్కడ ప్రార్థించినా మన ప్రార్థనను ఆలకించే దేవుడు. కునుకు తీయడు, నిద్రపోడు. మన కునుకు తీస్తాం తర్వాత సంగతి, మనం నిద్రపోతాం తర్వాత సంగతి. కానీ ప్రభువు కునుకు తీయడు, నిద్రపోడు. మన యొక్క ప్రార్థనను, మన యొక్క విన్నపమును, మన యొక్క వేడుదలను ఆలకించే దేవుడు. ప్రభువు ఆలకిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన స్పందన ముందుగా ఆలకించడం. విమోచనలో భాగంగా మొదటి లక్షణము ఆలకించాలి. ఆ తర్వాత ఆమోదించాలి. అంటే అర్థం చాలా లోతైనటువంటి పదము. ఆమోదించడం అంటే అతను ఒక అభ్యర్థన చేస్తూ ఉన్నాడు. ఆ అభ్యర్థనను ఆయన ఆమోదిస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు? ప్రభువా నీకు ఇష్టమైతే అన్నాడు. ప్రభు ఏమంటున్నాడు? నాకు ఇష్టమే, నాకు ఇష్టమే. ఎందుకు? అక్కడ ఆ మాట చాలా ముఖ్యము. కుష్ఠరోగిని ఎవరు పట్టించుకోరు.
చీదరించుకుంటారు, దూరంగా వెళ్ళిపోతారు, దూరంగా నెట్టివేస్తారు. వారు ఎక్కడో ఊరి బయట ఒక చిన్న గుడారంలో ఉండాలి. ఒకవేళ కర్మగాలి ఒక టౌన్లోకి వస్తే ముసుగు కప్పుకొని గట్టిగా అరవాలి, నేను కుష్ఠరోగిని, దూరంగా వెళ్ళిపోండి అని అరవాలి. ఇటువంటి దుర్బలమైన జీవితం ఎవరికి ఇష్టం లేదు. ఎవరికి కుష్ఠరోగి అంటే ఇష్టం లేదు. అటువంటి ఇష్టాన్ని పొందలేకపోయినటువంటి ఆ కుష్ఠరోగి, ప్రభువా నీకు ఇష్టమైతే అని అడుగుతున్నాడు. ప్రభు ఏమంటున్నాడు? నాకు ఇష్టమే, అందరూ వదిలిపెట్టొచ్చు కాక, కానీ నాకు ఇష్టము అని ఏం చేస్తున్నాడు? అక్కడ వెళ్ళి తాకుతూ ఉన్నాడు, చెయ్యి చాచి తాకి. కుష్ఠరోగిని తాకడం అంటే అది మలినము, మైలము ఆ పాలస్తీన ఆచారములు. వాటి పట్టించుకోవడం ప్రభు. అది స్పందన, అది విమోచన. వెళ్ళి చెయ్యి చాచి, కరము చాచి తాకి నాకిష్టమే, నాకిష్టమే. ఎంత గొప్ప పదము! ప్రతిసారి మనం ఇక్కడికి వచ్చినప్పుడు, ప్రభువా నీకు ఇష్టమైతే నా జీవితాన్ని బాగు చెయ్యి, ప్రభువా నీకు ఇష్టమైతే నా కుటుంబంలో శాంతిని ప్రసాదించు, ప్రభువా నీకు ఇష్టమైతే నా యొక్క బాధ, వేదన, ఉద్యోగం లేదు ఆలకించు అని అన్నప్పుడు ప్రభు ఆలకిస్తాడు, తన యొక్క ఆమోదాన్ని తెలుపుతాడు. నీ జీవితము నాది, నేను చూసుకుంటాను అని తన కరము చాచి మనల్ని స్వస్థపరుస్తాడు. చాలా ముఖ్యం ఇది. కాబట్టి విమోచనలో రెండవది ఆమోదించడం, అన్నిటికంటే ముఖ్యంగా మూడవది అతనిని ఆనందంతో పంపించడము, సంపూర్ణ స్వస్థతను అందించి పంపించడం. బాగున్నావా, నాకు ఇష్టమే కానీ సరేలేదు వీళ్ళు రేపు చూద్దాం అన్నాడా? ఏమంటున్నాడు? నాకు ఇష్టమే, నీవు స్వస్థత పొందుము. నీవు దేని కొరకు వచ్చావో అది పొందకుండా వెళ్ళిపోవద్దు. ఒక ఆలోచనతో వచ్చావు, ఒక కోరికతో వచ్చావు, ఒక ప్రార్థనతో వచ్చావు, ఒక విశ్వాసంతో వచ్చావు, అది వమ్ము కాదు. ఇదిగో నీవు స్వస్థత పొంది వెళ్ళు అంటాడు. అటువంటి ఆనందాన్ని అందిస్తూ ఉన్నాడు. ఇది ప్రభుని స్పందన. కాబట్టి విశ్వాసములో విమోచన కలదు. కుష్ఠరోగి విశ్వసించాడు, క్రీస్తు ప్రభువు విమోచించాడు. ఇప్పుడు మన బాధ్యత, ఒకవైపు ప్రభు చెంతకు రావాలి అంటే అనునించాలి, అర్థించాలి, అంగీకరించాలి. మరోవైపు ప్రభు యొక్క ప్రేమను పొందాలి. ఇదంతా ఒకవైపు అయితే, మనము ఏ విధంగా ఇతరులను ఈ విధంగా ప్రభు యొక్క స్పందన వలె అంగీకరిస్తున్నాము చూడాలి. మనం కూడా ఇతరులు వస్తూ ఉంటారు, మన నుండి ఏదో కోరుకుంటూ ఉంటారు, ఆశిస్తూ ఉంటారు, ప్రేమను, శాంతిని, సమాధానాన్ని, ఐక్యాన్ని ఆశిస్తూ ఉంటారు. మనం సిద్ధంగా ఉన్నామా? ఆలకిస్తూ ఉన్నామా? ఇతరులు ఏదో గోడు చెప్పుకుంటూ ఉన్నారు, బాధ చెప్పుకుంటూ ఉన్నారు, నిజంగా ఆలకిస్తూ ఉన్నామా? నిజంగా మనం ఆలకించాలి. ఇతరులను విమోచించాలంటే, ఇతరులను ఆదరించాలంటే మనము ఆలకించాలి. సిద్ధంగా ఉన్నామా? మన పెదాలను తెరిచే ముందుగా చెవులను తెరచి వారి యొక్క గోడు ఆలకించాలి, వారి యొక్క బాధను ఆలకించాలి. అంతేకాదు ఆమోదించాలి. భయపడకు, ప్రభువులకు నీవంటే ఇష్టమే, నీవు కావాలి, ప్రభు చెంతకు వెళ్ళుము, నడిపించాలి. ఎంతవరకు మనం ఆ విషయాన్ని చూస్తూ ఉన్నాము, అటువంటి స్పందన అందిస్తూ ఉన్నాము, ధ్యానించాలి. అన్నిటి ముఖ్యంగా వారి జీవితాలను ఆనందంతో నింపాలి. మన దగ్గరకు వచ్చి ఎవరు బాధపడుతున్నా వారు తిరిగి రెట్టింపు బాధతో వెళ్ళిపోకూడదు. వారు ఆనందాన్ని పొంది తిరిగి వెళ్ళాలి. అటువంటి స్పందన నీకు నాకు ఉందా? నీ దగ్గరికి వచ్చిన వాడు సంతోషంగా వెళ్తూ ఉన్నాడా? నిన్ను చేరుకున్నవాడు ఆనందాన్ని పొంది వెళ్తూ ఉన్నాడా? నీ ఆదరణ కోరుకున్నవాడు ప్రేమను పొంది వెళ్తూ ఉన్నాడా? నీవు ఇతరులకు విమోచనకరుడిగా ఉన్నావా? అలా ఉండాలంటే ప్రభు వలె మనం కూడా ఆలకించాలి, ఆమోదించాలి, ఆనందాన్ని అందించాలి.
ఇవన్నీ మనము చూసినప్పుడు అన్నిట్లో వచ్చే రెండు మాటలు: కృతజ్ఞత చెల్లించడము, కానుకలు చెల్లించడం. మరి ఈరోజంతా కూడా దేవుడు కాచి కాపాడి ఉన్నాడు. దానికి కృతజ్ఞతగా ఈ పూజ సమర్పిస్తూ ఉన్నాము. అదేవిధంగా మన జీవితాలలో ఆ ప్రభువుని ఆహ్వానించుకొని కృతజ్ఞత చెల్లించాలి. మన జీవితాలు నడిపించాలంటే కృతజ్ఞత చెల్లించాలి. ప్రార్థించడం అంటే కృతజ్ఞత చెల్లించడము. అటువంటి గొప్ప జీవితం దయచేయమని, ప్రభు చేసిన మేలు మర్చిపోకుండా, శ్రీసభ చేసిన మేలు మర్చిపోకుండా, విశ్వాసం చేసిన మేలు మర్చిపోకుండా, తల్లిదండ్రులు చేసిన మేలు మర్చిపోకుండా, సమాజంలో చేసే ఆ మంచి సేవను మర్చిపోకుండా, అందరికీ కృతజ్ఞత భావంతో జీవించే ఆ మంచి మనసును దయచేయమని ఈ పూజ ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్.